అధ్యక్ష, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ rampant in the state according to the central government statistics. అంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎంత పర్సంటేజ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగం ఉంది గడిచిన 20 నెలల్లో, దాని గురించి అడిగాను అధ్యక్ష. అడుగుతూ ఆ పర్సంటేజ్ ప్రకారం మీరేమన్నా మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తారంటారు. దీనికి గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదో కానీ సింపుల్గా 5,70,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చామంటారు అధ్యక్ష. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. ఇది ఒకటో క్వశ్చన్ అధ్యక్ష. అధ్యక్ష, రెండో క్వశ్చన్, గౌరవ మంత్రి గారు ఇందాక చెప్పినట్టు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిజమైతే ధన్యవాదాలు అధ్యక్ష. కానీ వీళ్ళు పట్టుమని మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చే పెద్ద బహిరంగ సభలు చేసిన వాళ్ళు 5,72,280 మాకు తెలియాలి అధ్యక్ష. మాకు తెలియాలి అధ్యక్ష. తెలియాలి. మూడో క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు గడిచిన 20 నెలల్లో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారనేసి ఒక లెక్క ఏమన్నా ఉందా? గడిచిన 20 నెలల్లో ఎంతమందికి నిరుద్యోగాలు ఎంప్లాయ్మెంట్ లేదని లెక్క ఏమన్నా ఉంటే ఓకే, ఆ లెక్క చెప్పండి. చెప్పడంతో పాటు ఎవరైనా కమిటీ ఏమైనా వేస్తారా? అదొకటి అధ్యక్ష. దాంతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్ అధ్యక్ష. రెండోది, శాసన సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? ఏదో ఒక సమాధానం చెప్పాలా. ఇది కాకుండా అధ్యక్ష, ఆన్ రికార్డ్ రాజ్యసభ సాక్షిగా డిసెంబర్ 15వ తారీఖు వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8.2% అన్ఎంప్లాయ్మెంట్లో 8.2% ఆన్ రికార్డ్ ఇచ్చారు అధ్యక్ష. ఇండియాలో 5.2 ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 8.2 ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఈరోజు నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు అధ్యక్ష? ఎలక్షన్లలో మొదటి హామీ ఏదో అధ్యక్ష? 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి? అది కాకుండా 5,72,000. అరుణ్ గారు నెక్స్ట్ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు నా అయిపోయింది. మీరు లేకండి, మీరు సెకండ్ సెక్రటరీ కూర్చోండి. మీరు కూర్చోండి. అరుణ్ కుమార్ గారు నా సబ్జెక్ట్ కాదండి మీ క్వశ్చన్. అరే ఇంకా సిగ్నేటరీస్ ఉన్నారండి. నా ప్లీజ్ మీకు నా మీరు కూర్చోండి. సార్ ఇది క్వశ్చన్ అవర్. మీరు క్వశ్చన్ అవర్ లో మీకు కావాలంటే మంత్రి గారి నుంచి ఇంకా అదనంగా మీకు ఏం కావాలని అడగాలి. కానీ సాక్షాత్తు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తే అదంతా సేపు అన్నారు అధ్యక్ష. ఈ రోజు 20 నెలలు అయింది అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఎక్కడ కానీ ఇచ్చిన పాపన పోలేదు అధ్యక్ష. కావున నేను ఇందాక అడిగినవి 6 క్వశ్చన్లకు సంబంధించి క్లియర్ మంత్రి గారు దీని గురించి ఎక్స్ప్రెస్ చేయాలని అరుణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2025-26 సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.2, which is highest in the country. The second one, latest report by the Government of India, periodic labor force survey, it shows that 8.2 unemployment rate, which is the second highest in India. First one is Uttarakhand. The third important answer given by the minister in the Rajya Sabha. Unemployment rate Andhra Pradesh lone first rank Rajya Sabha statement. National average 5.2 unte AP
యావరేజ్ 8.2. సో మా సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, అన్ఎంప్లాయ్మెంట్కి మీరు ఓవర్కమ్ చేసే మెజర్స్ ఏంటి అని మేము క్వశ్చన్ అడిగాం. తర్వాత ఏదైతే గణాంకాలు చెప్తున్నాయో ఆ గణాంకాలతోటి మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తే మీరు తీసుకుంటున్న చర్యలేంటి? ఒకటి. రెండు, మీరు చెప్పేటప్పుడు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఫిగరు, గౌరవ మంత్రి గారు ఒక ఫిగరు, దానికి దీనికి వేరియేషన్ సుమారు 1,00,000 ఉద్యోగాలు. ఆయన 6,50,000 అంటారు, మీరు 5,72,000 అంటారు. ఏది కరెక్టు? మీ ద్వారా అధ్యక్ష మంత్రి గారిని అడుగుతాను, ఈ 5,72,000 ఉద్యోగాలు ప్లీజ్ 5,72,000 ఉద్యోగాల్ని అధ్యక్ష, నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది నిన్నటికి అప్డేట్ అధ్యక్ష. ఈ క్వశ్చన్ ఎప్పుడు వేశారు? అంతకు ముందు ఎప్పుడో వేశారు అధ్యక్ష. అంతకు ముందు క్వశ్చన్ సమాధానంకి ఈ సంఖ్య అధ్యక్ష. నిన్నటి వరకు అప్డేట్ ఆ సంఖ్య అధ్యక్ష. అది ఒకసారి తెలుసుకోవాలి. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు క్లోజ్ చేయండి. మీ ద్వారా మంత్రి గారు ప్లీజ్ మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా బాబు